Hi, welcome to SR Media. టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియా సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన 30 ఏళ్ల వైవాహిక జీవితంలో కుటుంబంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు. తన భార్య దువ్వాడ వాణికి విడాకులు ఇవ్వనున్నట్లు శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన 2 కుమార్తెలు కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత తాను తీసుకుంటానని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏ క్షణంలోనైనా తనకు ప్రాణహాని జరగవచ్చని, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనో నాపై వేధిస్తున్నారు అని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ తన ఆస్తి మొత్తం తన భార్య పిల్లలకు ఇచ్చేశానని స్పష్టం చేశారు. అంగరంగ వైభవంగా చేశారు. ఇంకో బాబుని నడుస్తున్న అమ్మాయికి కూడా ఇక్కడ కలిసి బ్రహ్మాండంగా చేయాలని ఆలోచనలో ఒకవైపు పెట్టుకున్నారు. బీచ్లో కూడిన రాజకీయాల్ని నేను ఏదైతే ఆశయంతో ఉన్నానో నేను ఎప్పుడు మనసులో నా జీవితంలో తీసుకుని అవినీతి చేయలేదు, భూ కబ్జా చేయలేదు. ఈ చేయికి అవినీతి మరొక అంటలేదు. దట్ ఈస్ మై ఫ్రెండ్. ఎక్కడ అడిగినా మీకు చెప్తాను. ఇలా తప్పుస్తుంది. మనకు సర్వశక్తిని పనిచేస్తుంది. నేనే అవినీతి చేస్తే అవినీతిలో పైకి రావుతాడు, అక్రమాలు చేస్తే రావుతాడు. మరి చెప్పగలరా? ఈనాడు నేను ఎవరి దగ్గరైనా రూపాయి ఆశించిన ప్రజలైనా ఎక్కడి నుంచైనా నిజాయితీ పట్టుబడుతూ రాజకీయాన్ని గట్టిగా ఒక ఫెరోషియస్ ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను. అడగాల్సినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం. హెచ్చరించడమే దిశలో పెట్టుకున్నాను. దీనిలో ఏమైపోయినా పర్వాలి. అలాగే పిల్లలు చూస్తే ఆఖరి నేను జరిగింది ఏంటంటే ఈ హైదరాబాద్ ఏంటి చేసిన అందరిలాగే పెంచాను కదా, అందరిలాగే చూశాను కదా. ఇప్పుడు నేను పరిశీలిస్తే నా 30 ఏళ్ల జీవితంలో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవిడెన్సెస్తో కూడా నా ముందు సాక్షాత్కరించింది. నా భార్య చెప్తుంది దువ్వాడ వాణి, ఆమెకు ఎప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష. రాజకీయం నేను ఏదైతే 25 సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి వీటి ప్రజల కోసం ఎన్ని నాటిగా జైల్లో ధర్నాలు చేసి బంధువులు చేసి విజయవాడ ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాజకీయ రాజశేఖర రెడ్డి గారు చేసేది, విద్యార్థిలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఒక స్థాయిని మన నాయకులు కూడా అలాగే సాగి